ఇక తెలుగు సినీ రంగానికి చెందిన పాతకాలపు నటీమణి కృష్ణవేణి మరణించారు. 101 వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఇటు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణవేణి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సినీ పరిశ్రమకు కృష్ణవేణి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన దేశం సినిమాతో ఆమె తెలుగు తెరకు అనేక మందిని పరిచయం చేశారు. ఆ సినిమాకు ఓవైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే ఎన్టీఆర్ కు జంటగా అందులో నటించారు. ఆ సినిమాలో నటించిన ఎందరో తర్వాతి కాలంలో తెలుగు సినీ రంగంలో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ తో పాటు ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి లీలా వంటి ఎంతో మందికి కృష్ణవేణి తన సినిమాలో అవకాశం కల్పించారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్య వృత్తిలో ఉండేవారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్టుగా కెరీర్ను ఆరంభించారు. 1936లో విడుదలైన సతీ అనసూయతో ఆమె బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మిర్జాపురం జమీందార్తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియో సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. దక్షయజ్ఞం, జీవనజ్యోతి, భీష్మ, గొల్లభామ, ఆహుతి వంటి చిత్రాల్లో కృష్ణవేణి నటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి మరణించడంతో సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులెందరో సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ తదితరులు తమ సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.